నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం. వీడియో పూర్తి వరకు చూడండి. తెలంగాణకు సంబంధించి కూడా సో మరిన్ని వీడియోస్ కోసం కూడా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుందండి. సో ఫాలో అయినట్టయితే మార్నింగ్ ఈ అప్డేట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి ఒకసారి అయితే చూసి తెలుసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఫస్ట్గా నేడు టెట్ ఫలితాలు డిఎస్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు అంటూ ఇవ్వడం జరిగింది. సో టెట్ ఫలితాలు ఈరోజైతే రిలీజ్ కాబోతున్నట్టుగా ఇచ్చారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. పేపర్ 1కు 85,996 మంది, పేపర్ 2కు 1,50,491 మంది హాజరయ్యారంటూ ఇవ్వడం జరిగింది. మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా, నార్మలైజేషన్ విధానంలోనా అనేటువంటి ఇట్లా క్వశ్చన్ మార్క్ లాగా అనేది అధికారులు వెల్లడించలేదని చెప్పేసి సాధారణ పద్ధతులునా లేకపోతే నార్మలైజేషన్ విధానంలో చేసిరా అనేటువంటిది వెల్లడించలేదని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి. ఫలితాలు విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు. డిఎస్సి ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బుధవారం విడుదలయ్యే టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన బుధవారం ఇప్పుడు టెట్ ఫలితాలు రిలీజ్ అవుతాయి కదా, ఈ రిలీజ్ అయిన దాంట్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయించిందట. సో ఇదొక విషయం, ఈ అప్డేట్ అయితే చూడొచ్చు అనమాట. ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డిఎస్సికి ఇప్పటి వరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు జరగనున్నాయంటూ దరఖాస్తు గడువు పెంచారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు 20వ తేదీ వరకు. సో ఇది చూడాలి డిఎస్సికి సంబంధించి. సో టెట్ ఫలితాలు అయితే వస్తాయి. సో చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏడబ్ల్యూ అభ్యర్థుల ఆందోళన, రిజల్ట్స్ ప్రకటించాలని మోకాళ్ళపై కూర్చొని నిరసన, నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు క్వశ్చన్ మార్క్ ఇక్కడ హరీష్ రావు అంటూ ఇవ్వడం జరిగింది. ఏడబ్ల్యూ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ వేతన వెతలు తీర్చేది ఎప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్. 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు, సీఎం నివాసానికి తరలివచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు అంటూ ఇదొక అప్డేట్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక గురుకుల అభ్యర్థుల మొర వినండి, నియామకాల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ధర్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మోకాళ్ళపై కూర్చొని నిరసన అంటూ ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇదంతా కూడా కొద్దిగా ఆందోళనకరంగా చూడొచ్చు అనమాట. సరే, ఏ రిజల్ట్స్ ఉన్నా, ఏ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఉన్నా వీటన్నిటిని కూడా ఖచ్చితంగా కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆలోచించాలి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఏదైతే ధర్నా చేస్తున్న ఏడబ్ల్యూ అభ్యర్థులు అంటూ ఫలితాల కోసం అభ్యర్థుల ధర్నా అంటూ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నియామక పత్రాలు ఇవ్వకపోవడం బాధాకరం హరీష్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. నెక్స్ట్ వేతనాలు అంటూ ప్రభుత్వమే న్యాయం చేయాలి, సీఎం నివాసంలో నిజామాబాద్ ఏఎన్ఎంల డిమాండ్ అంటూ ఇదొక అప్డేట్ కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీఎం గారు న్యాయం చేయండి అంటూ క్వశ్చన్ మార్క్, ఇది ఒక మార్క్తో ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి నివాసం ఎదుట గురుకుల అభ్యర్థుల ధర్నా, మోకాళ్ళ మీద కూర్చొని దాదాపు 300 మంది నిరసన, నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ, కోర్టు తీర్పు సైతం అమలు చేయడం లేదని ఆవేదన, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎదురైన నిరసన సెగ, సంక్షేమ భవన్ దగ్గర గురుకుల అభ్యర్థుల ధర్నా అంటూ. సో ఈ విధంగా మనమైతే చూడొచ్చు అనమాట. గురుకులకు సంబంధించి కూడా ఈ న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడైతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా చాలామంది అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తారు కాబట్టి మరి ఇది ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. నేడు 317 46 జీవోలపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అంటూ కూడా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. 317 జీవో 46 జీవోలపై బుధవారం సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. సబ్ కమిటీ చైర్మన్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ, మెంబర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీటింగ్కు అటెండ్ కానున్నారంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కమిటీలో ఉన్న మరో మెంబర్ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అటెండ్ కావడం లేదు. కాగా 317 జీవో 46 జీవోలతో ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం 3 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాల నుంచి ఈ 2 జీవోలపై ఉన్న అభ్యంతరాలను సేకరించింది. సమస్యల పరిష్కారం కోసం 2 పోర్టళ్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగులు సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలను కమిటీ పరిశీలించి త్వరలో సీఎంకు నివేదిక ఇవ్వనుందంటూ సరే దీని గురించి కూడా ఆలోచించి చేయాలి. సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.